నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తుది శ్వాస విడిచారు. ఉదయం 5:45 మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఈ నెల 5న గుండెపోటుతో ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అయితే 3 రోజులుగా చికిత్స పొందుతూ ఈ రోజు తను తుది శ్వాస విడిచారు. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తుది శ్వాస విడిచారు. ఉదయం 5:45 మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఈ నెల 5న గుండెపోటుతో ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అయితే 3 రోజులుగా చికిత్స పొందుతూ ఈ రోజు తను తుది శ్వాస విడిచారు. సో ఇదే అంశంపైన ప్రవీణ్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ప్రవీణ్, అంటే మాగంటి గోపీనాథ్ 3 రోజులుగా ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారు. సడన్గా ఈ రోజు ఇలా జరగడానికి కారణం ఏమంటారు? మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి చాలా కాలంగా కూడా కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది. రీసెంట్ గా మాగంటి గోపీనాథ్ హాస్పిటల్లో కూడా చేరారు. ఈ నెల 5వ తేదీన మధ్యాహ్నం సమయంలో కూడా హాస్పిటల్లో చేరారు. ఆస్ట్రోప్ ద్వారా మాత్రం చేరారని చెప్పేసి కూడా ఏజీ వైద్యులు తెలిపారు. అప్పటి నుంచి కూడా చికిత్స అందిస్తున్నామని చెప్పేసి కూడా వైద్యులు తెలిపారు. ఇవాళ ఉదయం 5:45 ఆస్ట్రోప్ తో మృతి చెందినట్టు కూడా ఇప్పటివరకే వైద్యులైతే ప్రకటించారని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకే 3 సార్లు ఎమ్మెల్యేగా కూడా మాగంటి గోపీనాథ్ గెలిచారు. గోపీనాథ్ గెలిచిన సమయంలో అంటే 2014 తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత మాత్రం టీడీపీ నుంచి కూడా జూబ్లీ హిల్స్ శాసనసభ నియోజకవర్గం నుంచి కూడా గెలిచారు. అప్పుడు దాదాపు 9,242 ఓట్ల మెజార్టీతో కూడా గెలిచిన సిచ్యువేషన్ ఉంది. దాంతో పాటుగా ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీలో కూడా 2018లో కూడా ముందస్తు ఎన్నికల్లో కూడా గెలిచారు. తర్వాత 2023 ఎన్నికల్లో కూడా గెలిచారు. 2022 జనవరి 26న బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షునిగా కూడా మాగంటి గోపీనాథ్ ఎన్నికయ్యారు. తన రాజకీయ ప్రస్థానానికి సంబంధించి రాజకీయంలో చురుగ్గా 1983 నుంచే కూడా రాజకీయాల్లో కూడా మాగంటి గోపీనాథ్ ఉన్నారు. 1985 నుంచి 92 వరకు కూడా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు కూడా మాగంటి గోపీనాథ్ పనిచేశారు. 1987, 1988 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ డైరెక్టర్ కూడా మాగంటి గోపీనాథ్ పనిచేశారు. మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి పై ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ప్రతిరోజు కూడా వాకప్ చేస్తున్నారు. ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులందరూ కూడా వెళ్లి హాస్పిటల్కి వెళ్లి వైద్యులు అందిస్తున్న వైద్యం పైన కూడా ఆరాధించారు. కానీ కార్డియాక్ అరెస్టు ద్వారా మాత్రం ఆరోగ్య పరిస్థితి పైన మాత్రం డాక్టర్లు కొంచెం నిలకడగా ఉందని గత 3 రోజుల నుంచి కూడా చెప్పిన నేపథ్యంలో ఇవాళ ఉదయం 5:45 కూడా ఆస్ట్రోక్ తో మృతి చెందినట్టు కూడా అధికారికంగా కూడా ఏజీ వైద్యులు అయితే ప్రకటించారని చెప్పొచ్చు. కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఏజీ హాస్పిటల్ కు లేదంటే మాగంటి గోపీనాథ్ నివాసానికి కూడా అవకాశం అయితే కనిపిస్తుంది. 9 గంటల తర్వాత మాత్రం వెళ్లి భౌతికానికి నివాళులు కూడా అర్పించబోతున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా కాసేపట్లో ఏఐజీ హాస్పిటల్ కు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. మాగంటి గోపీనాథ్ భౌతిక కాయానికి నివాళులు కూడా అర్పించనున్నారని చెప్పేసి కూడా ఒక సమాచారం అయితే అందుతుంది. అయితే మాగంటి గోపీనాథ్ మొదటి నుంచి కూడా టీడీపీలో ఉన్నారు. టీడీపీ పార్టీకి కూడా సేవలు చేశారు. తను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా టీడీపీతో కూడా చాలా వరకు కూడా బంధం ఉంది కాబట్టి అదేవిధంగా టీడీపీకి సంబంధించిన నేతలందరూ కూడా మాగంటి గోపీనాథ్ భౌతిక కాయానికి నివాళులు అర్పించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. 1983లో ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న సమయంలోనే తెలుగుదేశం పార్టీలో కూడా వచ్చి రాజకీయాల్లో కూడా కీలకంగా పాత్ర కూడా పోషించారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. దాని తర్వాత మాత్రం 2014 నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి 3 సార్లు వరుసగా కూడా ఎమ్మెల్యే గెలిచారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంతో పాటు హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా కూడా ఎమ్మెల్యే సేవలు కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా అందిస్తున్నారు. రీసెంట్ గా రైతోత్సవ సభ సమయంలో కూడా ఆరోగ్య పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మాత్రం రైతోత్సవ సభ ఏర్పాట్లు తెలంగాణ భవన్ లో పూర్తిగా మాగంటి గోపీనాథ్ అక్కడే కూర్చొని మాస్క్ ధరించి కూడా ఆ ఏర్పాట్లు కూడా చేశారని చెప్పుకోవచ్చు. తెలంగాణ భవన్ ముందు ఇప్పటికీ
ఆ కేసీఆర్ ఫ్లెక్సీ ఉంటుంది. ఆ ఫ్లెక్సీకి సంబంధించి ప్రత్యేక ఆ డిజైన్ కూడా తానే స్వయంగా అక్కడ నుండి కూడా గీపించారో ఆ ఫ్లెక్సీ ఎప్పుడు కూడా ఎవరైతే తెలంగాణ భవన్ నుంచి ముందు వెళ్తుంటారో వాళ్ళందరూ కూడా నమస్తే చెప్పే విధంగా కూడా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఆ తెలంగాణ భవన్ లో రాజ్యోత్సవ సభ ఏర్పాట్ల సమయంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తో కలిసి కూడా వివిధ కార్యక్రమాలు కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత రాజ్యోత్సవ సభ తర్వాత కూడా రీసెంట్ గా బోరకొండకు సంబంధించినంత వరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు చనిపోతే కూడా అక్కడ అంత్యక్రియలు జరిగే వరకు కూడా మాగంటి గోపినాథ్ అక్కడే ఉండి కూడా ఆ అంత్యక్రియలు కూడా నేరుగా కూడా పరిశీలించారని చెప్పుకోవచ్చు. మాగంటి గోపినాథ్ మృతితో బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఇప్పటివరకు ఒక తీరని లోటు అని చెప్పుకోవచ్చు. అదే కుటుంబానికి సంబంధించిన వరకు మాత్రం ఇప్పటివరకు ప్రకటన సానుభూతి బీఆర్ఎస్ నేతలు కూడా తెలుపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మాగంటి గోపినాథ్ కు సంబంధించి మొదటి నుంచి కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కూడా పట్టున్న నేత బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా వరుసగా అంటే ఒకసారి టీడీపీ నుంచి గెలిచిన 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు కాబట్టి అక్కడ బీఆర్ఎస్ నుంచి కూడా పూర్తి స్థాయిలో ఒక పట్టున్న నేతలు కూడా బీఆర్ఎస్ నేతలు తెలుపుతూ ఉండేవారు. హైదరాబాద్ జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా హైదరాబాద్ ఆ జిల్లాకు సంబంధించిన మాత్రం బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కావచ్చు. అదేవిధంగా హైదరాబాద్ కూల్చివేతలు జరుగుతున్న సమయంలో కూడా తన గణాన్ని కూడా వినిపిస్తూ కూడా మాగంటి గోపినాథ్ ఉన్నారు. తన గణాన్ని వినిపించే సమయంలో కూడా ఆ ప్రభుత్వం పైన కూడా విమర్శలు కూడా గుర్తించారు. దాంతో పాటుగా శాసనసభ సమావేశం కావచ్చు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమానికి కూడా పిలుపునిచ్చినా కూడా మాగంటి ఎక్కడ జరిగే అవకాశం ఉంటుంది ప్రవీణ్? అంటే ఈ రోజు ఏమైనా జరిగే అవకాశం ఉంటుందా? జరిగితే ఎక్కడ జరుగుతుంది? ప్రభుత్వ లాంఛనాల ప్రకారమే జరిగే అవకాశం ఉంటుందా? ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయని చెప్పుకోవచ్చు. మాగంటి గోపినాథ్ అంత్యక్రియలు ఎక్కడ జరుగుతారని చెప్పేసి కూడా కాసేపట్లో తన కుటుంబం కూడా ప్రకటించబోతుందని చెప్పుకోవచ్చు. గత 3 రోజుల నుంచి కూడా ఏఐజీ హాస్పిటల్లో మాగంటి గోపినాథ్ మాత్రం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కాబట్టి క్రితమే విడిచారు కాబట్టి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు ఎక్కడ చేస్తారని దానిపై కూడా మరి కాసేపట్లో ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. భౌతిక గాయానికి నివాళులర్పించడానికి మాత్రం ప్రముఖులందరూ కూడా ఏఐజీ హాస్పిటల్ కు లేదంటే తన నివాసాలకు కూడా చేరుకునే అవకాశం కనిపిస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.